హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి. ఆ శుభవార్త ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల్లో భాగంగా ఆడవారైనా సరే లేదా మగవాళ్ళకైనా సరే రాబోయే రోజుల్లో ఉచిత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతానికి 2 లక్షల మంది దివ్యాంగులకు మేలు చేకూరుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. అందులో భాగంగానే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రీసెంట్గా ఒక సమావేశంలో ప్రకటించడం జరిగిందండి. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మందికి ఈ పథకం ద్వారా ప్రస్తుతం మేలు చేకూరుతుందంటే సమాచారం. వీరందరికీ టికెట్ ఛార్జీల్లో 50% రాయితీ అనేది ప్రభుత్వం అయితే ఇస్తున్నట్లయితే సమాచారం అండి. త్వరలో వీరికి పూర్తిగా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల్లో భాగంగా పురుషులైనా లేదా స్త్రీలైనా సరే ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది పొందవచ్చు అంటే సమాచారం అండి. సో ఓకేనా. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది అధికారులు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో ఓకేనా. ప్రస్తుతం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో 4 రకాల పాస్లు అనేవి జారీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. 40% వైకల్యం ఉన్నవారికి, శారీరక వైకల్యం కలిగిన వారికి ఒక పాస్ అనేది జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 100% వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి ఒక పాస్ అనేది జారీ చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. అదేవిధంగా 69% కంటే ఎక్కువ ఉండి ఐక్యూతో మానసిక వైకల్యం ఉంటే వారికి ఒక పాస్ అనేది జారీ చేయడం జరుగుతుందంటే సమాచారం. సో ఎవరైతే పాసులు తీసుకొని ఉంటారో వారికి 100% రాయితీతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది కల్పించబోతున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ విధంగా ఎవరికైతే వైకల్యం అనేది ఉంటుందో దివ్యాంగుల్లో భాగంగా వారందరికీ 100% రాయితీతో ప్రభుత్వం అయితే ఉచిత ప్రయాణం సౌకర్యం అనేది త్వరలో కల్పించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా. ఖచ్చితంగా పాసులు కలిగి ఉంటేనే ఉచిత ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా. పల్లె వెలుగులు, అదేవిధంగా అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో 100% రాయితీతో ప్రభుత్వం అయితే త్వరలో దివ్యాంగులకు ఫ్రీ బస్సు అనేది ఏర్పాటు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో అంటే పల్లె వెలుగులు, అదేవిధంగా ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో 50% రాయితీతో ఇప్పుడైతే ప్రస్తుతం దివ్యాంగులకు ఈ యొక్క సర్వీస్ అనేది జారీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. త్వరలోనే వీరికి 100% రాయితీతో ఉచిత ప్రయాణం సౌకర్యం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 2 లక్షల మంది దివ్యాంగులకు పాసులు అనేవి జారీ చేసినట్లయితే సమాచారం అండి. 2 లక్షల మంది దివ్యాంగులకు రాయితీ రూపంలో ఆర్టీసీ ఏటా 188 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. సో 188 కోట్లు ప్రతి ఏడాది ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం దివ్యాంగుల కోసం అయితే. సో ఓకేనా. వీరిలో 30-40% మహిళలు ఉండగా సో వీరికి ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత సో వీరందరికీ 100% రాయితీతో ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. సో ఓకేనా. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల్లో భాగంగా ఎవరైతే మగవారు ఉన్నారో వారికి కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. ఇది అతి త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. రాష్ట్రంలో వికలాంగుల పింఛన్ పొందుతూ దాదాపు 7,68,000 మంది ఉన్నట్లయితే సమాచారం అండి. మరో 24,000 మంది పెరిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా. అదేవిధంగా కొంతమంది మంచానికే పరిమితమైన వాళ్ళు ఉన్నట్లయితే సమాచారం అండి. సో వీరందరికీ రాబోయే రోజుల్లో ఉచిత ప్రయాణం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం. సో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 లక్షల మందికి పాసులు అనేవి జారీ చేసి వారికి 50% రాయితీతో ప్రస్తుతం ప్రయాణం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. రాబోయే రోజుల్లో దివ్యాంగులకు 100% రాయితీతో ఉచిత ప్రయాణం అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కల్పించబోతున్నారు. సో దీనికి సంబంధించి అతి త్వరలోనే ఆర్టీసీ బస్టాండ్లో ఈ పాసులు అనేవి జారీ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఎవరికైతే వైకల్యం 40%, అదేవిధంగా 60%, 100% ఉంటుందో వారికి త్వరలోనే జారీ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఈ యొక్క పాసులు అయితే
పాసులు ఉన్నవారికి మాత్రమే 100% రాయితీతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా దివ్యాంగుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారైతే త్వరలో ఉచిత ప్రయాణం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. రాబోయే రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి ఏమైనా అప్డేట్ గనుక వచ్చినట్లయితే నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. వీడియో కంటే మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.